ఆయుష్మాన్ భవాకు స్వాగతం. సయాటికా అంటే ఏంటి? డిస్క్ సమస్యలకు సర్జరీ ఒకటే పరిష్కారమా? స్పాండిలైటిస్కు పరిష్కారం లేదా? సయాటికా సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపైన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారు మనతో పాటు ఉన్నారు. సలహాలు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి వారణాసి గారు. ఈరోజు అంటే సయాటికా ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు, ఏజ్తో సంబంధం లేకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సయాటికా అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీకు సయాటికా సమస్య అనేది మీకు ఈ మధ్యలో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే మెజారిటీ పేషెంట్స్ చాలామంది కూడా మనకు బ్యాక్ పెయిన్తో వచ్చినప్పుడు చాలామందికి సయాటికా సమస్యను డిటెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి బ్యాక్ పెయిన్ సయాటికా సమస్య కాకపోవచ్చు, ఎందుకంటే అన్ని చోట్ల అదే ఉండదు కాబట్టి. డిస్క్ సమస్యల్లో మేజర్ పోర్షన్ ఆక్యుపై చేసేది సయాటికా సమస్య. సయాటికా అనేది పేషెంట్ కూడా చాలామందికి అవేర్నెస్ కూడా లేకపోవడం వల్ల ఆ సమస్యను కొంచెం నెగ్లెక్ట్ చేసిన తర్వాత సర్జరీ ఇంకా అవసరమో అనుకునే స్టేజ్లో మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు మెజారిటీ 95% ఆఫ్ పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సర్జరీ అడ్వైజ్ చేసిన తర్వాత వచ్చారు తప్ప డైరెక్ట్గా ఎవరు రాలేదు. అందువల్ల మీకు సయాటికా సమస్యను మనము తప్పనిసరిగా దానిపైన ఒక అవేర్నెస్ ఉండాలి, అవగాహన కూడా ఉండాలి మనకు. ఎందుకంటే మీకు సరైన అవగాహన లేకపోతే పేషెంట్ కూడా అర్థం చేసుకోలేడు ఏంటి ఈ ప్రాబ్లం అని చెప్పి. సయాటికా అనేది మన బాడీలో ఒక పెద్ద నెర్వ్ అనమాట. అది మీకు హిప్ జాయింట్ నుంచి L5S1 నుంచి కింది వరకు ఒకే నెర్వ్ ఉంటుంది, స్ట్రాంగ్ నెర్వ్. అది ఒక రకంగా బలంగా అనిపిస్తుంది ఆ నెర్వ్ కూడా మీకు. అంటే సింగిల్ నెర్వ్ అనమాట. ఆ సింగిల్ నెర్వ్లో వచ్చే సమస్యనే మనం సయాటికా సమస్య అంటాం. జనరల్గా L5 డిస్క్లో L5S1 మధ్యలో రెండు డిస్క్లు ఉంటాయి కదా, ఆ డిస్క్ మధ్య నుంచి ఈ నెర్వ్ పోతూ ఉంటుంది. ఈ నెర్వ్ కిందికి రేడియేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మీకు ఆ డిస్క్లో ఏ సమస్య వచ్చినా కూడా ఆటోమేటిక్గా మీకు సయాటికా సిమ్టమ్స్ ఎగ్జిబిట్ అవుతుంటాయి. అందువల్ల మీకు సయాటికా సమస్యను గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్ మనకు. చాలామంది పేషెంట్స్కి ఏంటంటే బ్యాక్ పెయినే కదా ఏమవుతుందిలే అనుకునేది చాలా ఇదిగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా మీకు సయాటికా సమస్య ఉంది అని తెలిసినప్పుడు కామనెస్ట్ సిమ్టమ్సే చూసుకోవాలి మనం. మేజర్గా పేషెంట్ ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తే మేనిఫెస్ట్ అవుతాయి, దాన్ని బట్టి మనం గుర్తుపట్టేయచ్చు. అవునండి. సో ఫస్ట్ కాల్ రాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు, హలో. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్కారం డాక్టర్. హలో చెప్పండి సార్. నాకు అది ఎడమకాలు తొంటి నుంచి అరికాల వరకు నొప్పి వస్తుంది సార్ నాకు కంటిన్యూగా. ఓకే. అది నాకు ఒక 4 months నుంచి అది పెయిన్ వస్తుంది కదా, కంటిన్యూగా వస్తున్నది. మీరేం జాబ్ చేస్తారు? నాది బిజినెస్ సార్, కూర్చోడమే ఉంటుంది, కూర్చోడమే ఉంటుంది సార్ నాకు ఎక్కువ. జనరల్గా మీరు చెప్పిన సమస్య సయాటికాలో కూడా కనిపిస్తుంటుంది. మీకు ఎక్కువగా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఉన్నా, ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా కూడా ఈ సమస్యలు కనిపిస్తుంటాయి. సో తుంటి నుంచి ఫుట్ వరకు వస్తూ ఉంది అంటే మాత్రం అది సయాటికా సమస్య కావచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఆ సమస్య అవునా కాదని తెలుసుకోవడానికి ఒకసారి ఎక్స్రే లంబార్స్ పైన మీకు ఒక ఆర్థో డాక్టర్ని కన్సల్ట్ అయితే రాస్తాడు. లేదంటే ఎంఆర్ఐ తీసుకున్నాం అనుకోండి, ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది మనకు సయాటికా సమస్య ఉందా లేదా, డిస్కులో ఏమైనా ప్రాబ్లం ఉందా, డిస్క్లో ఏమైనా డిస్ప్లేస్మెంట్ బల్జ్ ఏమైనా వస్తుందా, డీజనరేషన్ ఏమైనా ఉందా తెలిసిపోతుంది మీకు. ఇవి తెలిసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ పార్ట్లకు వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉంది అనుకున్నప్పుడు మీరు మాత్రం ఎక్కువసేపు కూర్చోవడము, నిలబడడం కూడా తగ్గించాలి. 10 kg కంటే బరువు ఎక్కువ ఎత్తకుండా చూసుకోవాలి. టక్కన ముందుకు వంగడం కానీ, టక్కన వెనక్కి వంగడం కానీ చేయకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ తప్పనిసరిగా చేయాలి. స్పీడ్ బ్రేకర్ దగ్గర చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. కొంచెం మీరు జర్కీ మూమెంట్ ఇలా పడింది అనుకోండి, ఆటోమేటిక్గా పెయిన్ ఎక్కువైపోతుంది. సో మీకు తెలిసిన ఒక మంచి హోమియో డాక్టర్గా ఉంటే ఒకసారి కన్సల్ట్ కండి, తప్పనిసరిగా పెయిన్ పరిష్కారం అయిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు పెయిన్ తగ్గించేస్తారు, తర్వాత అది మెడికల్ సర్జికల్ అని ఆ డాక్టర్ డిసైడ్ చేయగలుగుతాడు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రణీత్ రెడ్డి గారు అండి, కరీంనగర్ నుంచి. ప్రణీత్ రెడ్డి గారు. అవునండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, నాకు దీని ప్రాబ్లం ఏమవుతుంది అంటే సార్, అవాస్క్యులర్ నెక్రోసిస్ అంటే సార్ ప్రాబ్లం పేరు ఏవియన్. 20 నుంచి పార్ట్ ప్రాబ్లం బాగుందండి. నేను ఇది షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ ఆల్రెడీ గుజరాత్ లో తీసుకున్నాను సార్. అది సక్సెస్ కాలేదండి. ఇప్పుడు దీనికి మన సర్జరీ అయినా సార్, ఇంకేమైనా వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? జనరల్గా మీకు అవాస్క్యులర్ నెక్రోసిస్ కేసులు నేను చాలా చూశాను. మీరు పెద్దగా అంటే చాలామంది వాళ్ళు సర్జికల్ ఇంటర్వెన్షన్ చెప్తారు మీకు ఆ కేసులో, ఎందుకంటే పేషెంట్ కూడా సఫర్ అవుతుంటాడు. ఎందుకంటే మీకు పెయిన్ కావచ్చు, నమ్నెస్ కావచ్చు, షార్ప్ పెయిన్ కావచ్చు, సెన్సేషన్ లేకపోవచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ మీకు ఏంటంటే ఒక్కసారి మీరు ఎంఆర్ఐ తీసుకొని నా దగ్గర రావడమే మంచిది. ఎందుకు చెప్తున్నానంటే
ఇది హ్యాండిల్ చేసే డాక్టర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి కంపల్సరీ. మామూలు డాక్టర్కి చూపిస్తే మీకు ఇది తగ్గే ఛాన్సెస్ లేదు కాబట్టి ఈ కేసెస్ నాకు తెలుసు. దాని మెథడ్ ఆఫ్ ప్రోగ్నోసిస్ కూడా ఎలాంటిదో తెలుసు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు సర్జరీకి వెళ్ళలేదు, నాకు తెలిసి హ్యాపీగానే ఉన్నారు. సో మీరు ఆ కంప్లైంట్ ఉన్నప్పుడు మీ ఎంఆర్ఐ తీసుకుని వస్తారు, నన్ను కన్సల్ట్ కండి, పరిష్కారం చూపిస్తాను. అప్పుడు సర్జరీనా మెడికల్ మేనేజ్మెంట్ అని నేను చెప్పగలుగుతాను మీకు. ఎందుకు ఈ కేసులో నా దగ్గరికి రావాలని మీకు చెప్పాను కదా, మీకు దీనికి ఎక్స్పర్టైజ్ ట్రీట్మెంట్ ఉండాలి, ఎక్స్పర్ట్ డాక్టర్ ఉండాలి. అంతేకాని ఏదో హోమియోపతి తీసుకున్నాం అక్కడెక్కడో మేము పోతే కన్సల్ట్ కావచ్చా అని నన్ను అడిగితే దానికి నేను వద్దని చెప్తాను. సో మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఇలాంటి కేసులు మీరు తప్పనిసరి రండి, పరిష్కారం చూపిస్తాను. నెక్స్ట్ నాగభూషణం గారండి భీమవరం నుంచి. నాగభూషణం గారు హలో. హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. చెప్పండి. సార్ నాగభూషణం గారు. నమస్కారం సార్, భీమవరం నాగభూషణం నా పేరు. చెప్పండి. సార్ నేను ఎక్కువ కూర్చొని వర్క్ చేయడం వల్ల మెడని బాగా పట్టేసింది సార్. ఓకే అది అటు ఇటు మెడ కలపలేకపోతున్నాను. ఓకే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది నాకు స్పాండిలైటిస్ అని అన్నారు కానీ నేను దానికోసం మెడిసిన్స్ ఉన్నాయో చెప్పండి సార్. స్పాండిలైటిస్ సమస్య మీకు చాలా పెద్దగా మీరు భయపడేంత సమస్య కాదండి. అది డిస్క్ స్పాజం కూడా డెవలప్ అయి ఉంటుంది మీకు, ఎందుకంటే మెడ తిప్పలేకపోతున్నారు కాబట్టి. ఒకసారి మీరు ఎంఆర్ఐ తీయించుకోండి, సర్వైకస్ పెయిన్, అలా అక్కడ ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది మనకు. బోన్స్లో ఏమైనా మార్పు, డిస్క్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, డిస్క్ బల్జ్ అయిందా, డిస్క్ ప్రొట్రూజన్ అయిందా కూడా తెలుస్తుంది మీకు. అప్పుడు మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళొచ్చు. అందువల్ల మీకు ఆ ఒక్కసారి ఎంఆర్ఐ తీయించుకుని ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఒక మంచి డాక్టర్ కన్సల్ట్ కండి. అది స్పాండిలైటిస్ సమస్య అయినా సరే, స్పాజం అయినా సరే, డిస్క్ డీజనరేటివ్ డిజార్డర్ అయినా సరే మేనేజ్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్గా చూసే కేసులే కాబట్టి మీరు పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా సరే డయాగ్నోసిస్ ఫస్ట్ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళాలి తప్ప నొప్పి ఉంది కదా నాకు చెప్పేయండి సార్ అంటే మిమ్మల్ని చూడకుండా నేను చెప్పడము మంచిది కాదు, అది సరైన ట్రీట్మెంట్ కాదు. అలానే డాక్టర్ గారు, మీరు ఒక 15 ఇయర్స్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీరు ఎగ్జామిన్ చేస్తూనే ఉన్నారు. బోల్డ్ ఇన్ని కేసెస్ కూడా మీరు చూసి ఉంటారు. అలాంటి ఒక కేస్ స్టడీని మాతో షేర్ చేసుకుంటారా? అంటే మీకు నేను ఆల్మోస్ట్ 95% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా నేను చూసిన సర్జికల్ కేసెస్. అంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ సర్జరీ అడ్వైజ్ చేస్తేనే వచ్చారు. అంటే మీకు చాలామంది సయాటిక సమస్య అయినా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అసలు ఇంకా పేషెంట్ లేవలేని స్టేజ్లోనే వస్తాడు. అంటే మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ పట్టుకునే వస్తారు, ఇలా అటెండెన్స్ తీసుకుని వస్తారు. ఈవెన్ లేవలేకుండా మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోయి తీసుకొచ్చిన వాళ్ళే అందరూ కూడా ఉన్నారు. ఎవడో కూడా క్లినిక్లో హ్యాపీగా వచ్చి చూపించుకుపోయిన వాళ్ళు చాలా తక్కువ, 10% ఉంటే ఎక్కువ. నాకు మిగతా 80-85% మూమెంట్ లేని వాళ్ళే. అంటే మీకు ఇలాంటి కేసుల్లో కూడా మీకు నేను చూసిన కేసుల్లో ఆల్మోస్ట్ ఎక్కువగా నాకు అవుట్ స్టేషన్ పేషెంట్స్ వస్తారు కాబట్టి అనంతపురం కానీ, కాకినాడ కానీ, కదిరి నుంచి వచ్చిన వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు, కరీంనగర్, వీళ్ళందరూ కూడా ఏంటంటే పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళే, సపోర్ట్తో వచ్చిన వాళ్ళు. అసలు ఇలా పట్టుకోకుని ఈవెన్ ఆ రూమ్లో కూడా మేము ఎక్కలేము సార్, మాకు మీరు బయటకు వచ్చి చూడండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎత్తుకొచ్చి ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళు. ఎందుకంటే మన క్లినిక్ లోపలికి వీల్ చైర్ ఉండదు, ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఎత్తుకొని రావాల్సి వస్తుంది మీకు. అంటే నేను చెప్పి ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మనం హోమియోపతి హ్యాండిల్ చేసినప్పుడు అంత సీవియర్ పెయిన్ కూడా మీకు 1 మంత్లో తగ్గిన తర్వాత పేషెంట్ 2nd మంత్లో సింగిల్గానే వచ్చారు చాలామంది. అంటే ఏ అటెండెన్స్ లేకుండా వచ్చి హ్యాపీగా చూపించుకొని వెళ్ళారు. ఇప్పుడు అదే మిరాకిల్స్ అంటే అది అద్భుతాలే తప్ప సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏం కాదు అది. ఏదో అంత నొప్పి ఉండే పేషెంట్ సైకలాజికల్గా తగ్గింది, ఏదో నా వారణాసి చూస్తాను తగ్గిపోయింది అనుకోవడం తప్పది. అంటే మీకు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అంత సివియారిటీ ఉన్నా కూడా హోమియోపతి అలాంటి కేసులు నేను వేల కేసులు చూశాను. నిజం చెప్పండి, నాది డిస్క్ ప్రాబ్లమ్స్లో నేను చూసిన కేసులు నా ప్రాక్టీస్లో చాలా ఎక్కువ చూశాను. నేను చూసే 4-5 కేసుల్లో, మేజర్ కేసుల్లో ఇది కూడా నాది మేజర్ కేసే, డిస్క్ సమస్యలు. సో ఇలాంటి పేషెంట్స్ అందరూ కూడా ఒక రకంగా వాళ్ళు దేవుడిలాగా చూస్తారు. ఎందుకంటే మేము ఇంత సఫర్ అయిన పేషెంట్, మాకు రేపు సర్జరీ అనగా వచ్చిన పేషెంట్స్ ఉన్నారు చాలామంది. రేపు సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఎవరో చెప్తే అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి క్రైసిస్లో ఉన్న పేషెంట్స్ కూడా రికవర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు 10 years 12 years నుంచి హ్యాపీగా ఉన్నారు. ఎవరు కూడా మళ్ళీ సర్జరీకి వెళ్ళలేదు. జస్ట్ ఏదైనా ఫోన్ చేసినా కూడా మళ్ళీ కాస్త నొప్పిగా అనిపిస్తాం డాక్టర్ గారు, మళ్ళీ మిమ్మల్ని కలవాలి సార్ నేను అనేవాళ్ళే తప్ప మేము భరించలేకుండా ఉన్నాం సర్జరీకి వెళ్తామని చెప్పిన వాళ్ళు లేరు. అందువల్ల నాకు ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్, మీకు ఆ కది నుంచి వచ్చిన పేషెంట్స్ అయితే దగ్గర ఒక పేషెంట్ ఫయాజ్ అని ఉంటాడు, అతను సేమ్ ఇదే కండిషన్ వచ్చాడు. ఒక 70 మందిని పంపించింటాడు కది నుంచి. నాకు సేమ్ టైప్ ఆఫ్ పేషెంట్స్ని, అదే బ్యాక్ పెయిన్తో 70 మంది రికవర్ అయిపోయారు. ఎవరు తగ్గలేదు అనలేదు. కాబట్టి అంత కదిలికి పోతే వారణాసి అంటే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది, అంత ఇదిగా ఉంది. ఈవెన్ ఈ కాగజ్ నగర్ నుంచి వచ్చి మురళి అనే పేషెంట్ సేమ్ సర్జికల్ కేసు అతనిది కూడా. అతను కూడా సేమ్ ప్రాబ్లంతో సర్జరీ అని చెప్పిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు.
వాళ్ళు కూడా మీకు చాలా 100 మందినే పంపించారు, వాళ్ళ బుక్స్ ఎన్ని ఉంటాయి నా దగ్గర, అంటే అంత రిఫరెన్స్ అంత ఇచ్చారు. అంటే వాళ్ళు పంపిన కేసులు అన్నీ కూడా సర్జికల్ కేసులే. మళ్ళీ వాళ్ళకి సర్జరీ బ్యాక్ పెయిన్ అంటే వాళ్ళు బ్లైండ్గా పంపించేస్తారు, వెళ్ళిపోండి అక్కడికి అని. అంటే మీకు అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చూసామంటే దానిపైన ఉన్న కమాండ్ ఎలా ఉంటుంది హోమియోపతి అని చెప్తున్నాను మీకు. అందువల్ల మీకు ఎప్పుడైనా సరే సర్జరీ అని అడ్వైజ్ చేశారు అంటే మాత్రం ఒక మంచి హోమియో డాక్టర్ను కాంటాక్ట్ కావాలి, అది ఇంపార్టెంట్. అండ్ మీరు చూసినటువంటి కేస్ స్టడీలో కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ వైద్యం కనుక అందినట్లయితే ఎలాంటి పేషెంట్ అయినా కూడా త్వరగా రికవర్. సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ అంటారు. సో అయితే సయాటికా అంటే సాధారణ ఒక నడుము నొప్పిలాగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ బెడ్ రిడన్ అయ్యే స్టేజ్ వరకు వస్తుంది కదా డాక్టర్ గారు. సో అలానే సర్వికల్ స్పాండిలైటిస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది కూడా మీకు కామన్ ప్రాబ్లమే. ఎందుకంటే మీకు చాలామంది మనం బయట పోతున్నప్పుడు నెక్ కాలర్ పెట్టుకొని ఉంటారు చాలామంది కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లో మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి, అంటే మనం కూర్చునే పొజిషన్ కావచ్చు, సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, మెడపైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అంటే ప్రతి ప్రొఫెషన్లో కూడా ఈ కామన్ పోస్టర్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు, ఈవెన్ టీవీ ఇండస్ట్రీ కావచ్చు, అందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. ఈ మధ్య సెల్ ఫోన్స్ కూడా ఇంకా మీకు సెల్ ఫోన్ యూజ్ కూడా మనం ఎక్కువగా స్క్రీన్ వాడడం చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి, అంటే హవర్స్ టు వాడుతున్నాం కాబట్టి మెడ ఇలా మూవ్మెంట్ ఇలా పెట్టి చూడడం వల్ల ఆటోమేటిక్ ప్రెజర్ ఉంటుంది. అది గంటల తరబడి చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్లో బట్ ప్రతి ఒక్కరూ మెడనొప్పితో సఫర్ అవుతున్నారు. అందువల్ల మీకు ఈ స్పాండిలైటిస్ కేసు కూడా మీకు ఎప్పుడు కూడా సింపుల్గా తీసేయకూడదు. ఎందుకంటే ఒకసారి కొన్ని కేసులు కాంప్లికేట్ అయిపోయి అసలు పడిపోయి లైఫ్ థ్రెట్ వచ్చే స్టేజ్ కూడా వచ్చేస్తుంది తెలియకుండా, అంటే ఆ కంప్రెషన్ వల్ల మీకు. అందువల్ల మీకు స్పాండిలైటిస్ పేషెంట్స్ కూడా ఎప్పుడు కూడా మీకు గుర్తుపట్టుకోవాలి. అంటే మెడ నొప్పి వచ్చింది అనే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైనా స్పాండిలైటిస్లో కామన్ సిమ్టమ్స్ ఒక 4-5 ఉంటాయి. అవి కనిపించాయి అని మనకు అనుకుంటే కన్నా తప్పనిసరి డాక్టర్ని అప్రోచ్ కావాలి. అది చూసుకోవాలి ఫస్ట్ ఏంటి అనేది. కాలేముందా అంటే చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరికొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారండి, ప్రసాద్ గారు జగిత్యాల నుంచి. ప్రసాద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి సార్. నాది నేను డ్రైవింగ్ చేస్తానండి, నా ఏజ్ 35. ఓకే. అయితే నాది L4 L5 S1 డిస్క్ బల్జాడ్ సార్. అది ఓకే. సరే ఎడమకాలు లాగుతుందండి, అది ఊకే వంగనిస్తలేదు, తడుము నొప్పి ఉంది. ఓకే. సరేదా నేనైతే ఫిజియోథెరపీ చేపిస్తున్నాను, దానికి ఏమన్నా ఉంటుందా తక్కువైతే? ఉందండి, మీకు L4 L5 అన్నా ఏ ప్రాబ్లం, ఏ డిస్క్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన హోమియోపతి మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ చేసుకోండి పర్లేదు, కానీ హోమియో డాక్టర్ని మీరు అప్రోచ్ కండి కంపల్సరీ, ఒక మంచి డాక్టర్ను. అదే హైదరాబాద్ అయితే మీరు నా దగ్గర నేను చూసుకుంటాను. ఎక్కడున్నా సరే మీకు ఇబ్బందిని బట్టి మంచి డాక్టర్ దొరకకపోతే రండి. L4 L5 డిస్క్ సమస్య ఏదైనా మీరు మంచి హోమియో డాక్టర్కి వెళ్ళి ఒక 6 months to 1 year వాడండి. వాడితే మీకు అసలు ఏ ఇబ్బంది లేకుండా అయిపోతుంది, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా ఎత్తుకొచ్చిన వాళ్ళే హ్యాపీగా ఉన్నప్పుడు మీదేం పెద్ద సమస్య కాదు అని. కాబట్టి తొందరగానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు అంటే నెగ్లెక్ట్ చేయదండి. ఏమవుతుందిలే అనుకుంటే ప్రాబ్లం ప్రోగ్రెస్ అయ్యే మీకు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల కాంప్లికేషన్స్ ఒకసారి వచ్చాయంటే కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు ఒక హోమియో డాక్టర్ని కలవండి, ట్రీట్మెంట్ తీసుకోండి, 6 months to 1 year వాడండి, ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్పాండిలైటిస్ కూడా సర్జరీనే పరిష్కారం అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్, దానిపైన మీరు అంటే మీకు చెప్పాను ఇప్పుడు స్పాండిలైటిస్ అంటే మనకి సిమ్టమ్స్ ఏం కావాలో కూడా గుర్తుపట్టాలి, ఏంటనేది కూడా అది కూడా చూసుకోవాలి మనం. సో నెక్ పై నుండి మొబిలిటీ రెస్ట్రిక్ట్ అయిపోతుంది, అంటే మూవ్మెంట్ ఇలా తిప్పడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ నొప్పి ఉండి ఆ నొప్పి ఇలా రేడియేట్ అవుతుంటుంది, పాకుతూ ఉంటుంది. మెడ నొప్పి ఉండి ఆ మెడ నొప్పి చేతి వేళ్ళ వరకు పాకుతూ ఉన్నా, 4 arm ఎల్బో వరకు పాకుతూ ఉన్నా కూడా మీకు చూసుకోవాలి. నమ్నెస్ ఉంటుంది, వేళ్ళలో తిమ్మిరిలాగా ఉంటుంది, మీకు తిమ్మిరి కూడా డెవలప్ అవుతుంది. అంటే ఫింగర్స్లో చాలామంది ఏమంటారు, మాకు తిమ్మిరిగా ఉంది సార్, గ్రిప్ కూడా ఇబ్బందిగా ఉంది, సెన్సేషన్ తెలియట్లేదు అంటారు. సో తిమ్మిరి ఉండి నొప్పి వస్తూ ఉంది, మొబిలిటీ ఫ్రీగా లేదు అనుకుంటే మాత్రం అది స్పాండిలైటిస్ కావచ్చు సమస్య. అప్పుడు ఒకసారి ఎక్స్రే తీసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది అది స్పాండిలైటిస్ కాదని కన్ఫర్మేషన్ కోసం. అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంక ట్రీట్మెంట్కి వెళ్ళాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే స్పాండిలైటిస్ నెగ్లెక్ట్ అయిన తర్వాత చాలామంది పేషెంట్ వర్టిగో కనిపిస్తుంటుంది, గిడ్డినెస్ కనిపిస్తుంది. సో గిడ్డినెస్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గిడ్డినెస్ ఒకసారి వచ్చింది అంటే పేషెంట్ కండిషన్ కొంచెం ఎమర్జెన్సీ కేసు అయిపోతుంది. అంటే అనుకోకుండా ఎక్కడైనా వెళ్ళి పడిపోయాడు అనుకోండి, లేనిపోయిన రిస్క్ అయిపోతుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ కనిపించాయి పేషెంట్లు అనుకున్నప్పుడు ఒకసారి ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసుకుని మీకు తెలిసిన డాక్టర్ని ఒకసారి అప్రోచ్ అయితే కన్నా డయాగ్నోసిస్ అర్థమైపోతుంది. అలాంటి స్టేజ్లో హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అయితే కన్నా ఇంకా రికవరీ ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో. చెప్పండి. నాకు
ఒక 5-6 ఇయర్స్ నుంచి మొత్తం నాకు మెడ బాగా పట్టేసినట్టు, కాళ్ళకి తిమ్మిర్లు ఎక్కినట్టు మొత్తం అంతా మెడ అంతా బాగా ఇబ్బందిగా ఉంటుంది నాకు. పెయిన్ కిల్లర్స్ అవి ఏమి వేసుకోలేదు కానీ అలాగే ఇబ్బంది పడుతున్నా కానీ బాగా మెడ అంతా వాడుతున్నట్టు సైడ్ అంతా మొత్తం బాగా లాగుతుంది, 24 గంటలు లాగుతూ ఉంది మెడ అంతా నాకు. నేనేవి పెయిన్ కిల్లర్స్ ఏమి వేసుకోలేదు. కాకపోతే ఇంకా ఇబ్బంది అలా ఉంటుంది. హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్ చూపించి తక్కువ అవ్వట్లేదు నాకు. పరిస్థితి ప్రాబ్లమ్స్ అర్థం కావట్లేదు. మరి అంత బాగా ఒక రైట్ సైడ్ మరి ఒకసారి ఎంఆర్ఐకి వెళ్ళొచ్చు కదా మీరు. ఒకసారి ఎంఆర్ఐ తీసుకుని అర్థమైపోతుంది కదా. ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ అంటే రాస్తే కదా వాళ్ళు చూస్తారు. ఎంఆర్ఐ తీస్తే మీకు ఆ నెక్ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, డిస్క్ ఏమైనా బల్జ్ ఉందా, డిస్క్లో గ్యాప్ ఏమైనా ఉందా, కంప్రెషన్ ఏమైనా అవుతా ఉందా, డిస్క్ ప్రొజెక్షన్ ఏమైనా అవుతుందా, అవన్నీ కూడా తెలిసిపోతాయి మీకు. అలా తెలిసినప్పుడు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఎందుకు వేసుకోలేస్తాను నేను ఏమీ వాడట్లేస్తాను గమ్మున ఇంట్లో కూర్చోడం కూడా తప్పే కదా. ఎందుకంటే ఆ సొల్యూషన్ కనుక్కోకుండా మనం దాన్ని ప్రోగ్రెస్ చేసుకుని ఉండడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ ఏమీ లేదు కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎంఆర్ఐకి వెళ్ళండి. ఆ డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా కానీ చూసుకోండి. లేదా అక్కడ ఏమైనా ట్యూమర్స్ లాంటివి ఏమైనా డెవలప్ అవుతున్నాయా అవి కూడా మీరు తిమ్మిరి అంటున్నారు. మీరు తిమ్మిరి అంటే ఎప్పుడు వస్తుంది మీకు, డిస్క్ బల్జ్ కావచ్చు, కంప్రెషన్ కావచ్చు, డిస్క్లో ఏమైనా ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకోవచ్చు, డిస్క్ స్పేస్ ఏమైనా తగ్గిపోయిందా అవన్నీ కూడా గమనించాలి మనం. ఆ ప్రికాషన్స్ ఆ రూట్ కాజ్ ఏంటో మనం కన్ఫర్మ్ చేసుకొని మీరు ట్రీట్మెంట్కి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా రెస్పాండ్ అయిపోతారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎలాంటి కేసు అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. పెద్దగా మనం భయపడేది ఏముండదు మీకు. కానీ ఒక్కసారి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్ డాక్టర్కి చూపించండి. అతను ఏమంటాడో కనుక్కోండి. లేదు వాళ్ళు అది సర్జరీనా ఇట్లా ఏమంటే ఒకసారి పంపించండి, నేను చూస్తాను ఒకసారి వీడియో కన్సల్టేషన్లో. దాన్ని బట్టి ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలానే అసలు ఇలాంటి కేసెస్లో పెయిన్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. మరి ఏం చెప్తారు, అంటే హోమియో ఎంతవరకు దీన్ని సపోర్ట్ చేస్తుందంటారు బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెయిన్స్ అంటేనే ఏ కాంబిఫ్లామో బ్రూఫినో హైఫనాకో వేసుకోవాలి తప్ప హోమియోపతి ఏమి ఉంటాయి అనుకుంటారు. ఎందుకంటే ఇంత చిన్న పిల్స్ అవేం పని చేస్తాయిలేండి అని. బట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అంత సివియర్ పెయిన్తో ఎత్తుకొచ్చిన పేషెంట్ 1 monthలో రికవర్ అయిపోతున్నాడంటే అలాంటి ఒక కేసు కాదు కదా, థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూశాను నేను. సో ఆ 1000 మందికి సైకలాజికల్ ఫీలింగ్ ఏం కాదు కదా, ఏదో డాక్టర్ తాకాడు పోయింది అనుకోండి కాదు, మిరాకిల్ కాదు, మంత్రము కాదు కదా. కాబట్టి మీకు ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మీకు ఏంటంటే మిగతా సిస్టమ్స్లో ఏంటి, మీకు పెయిన్ అంటేనే ఓకే మీరు ఫ్లెక్సాన్ వేసుకోండి, హైఫనాక్ వేసుకోండి, $0 వేసుకొని చెప్పేస్తారు, ప్రాబ్లం లేదు. అంటే ఏ డాక్టర్ అయినా ఆల్మోస్ట్ అదే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది అలోపతి మామూలుగా వెళ్తే కన్నా. బట్ ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే మీకు పెయిన్ అంటే 1000 డ్రగ్స్ కనిపిస్తాయి. ఆ 1000 డ్రగ్స్లో ఒకటే గుర్తుపట్టాలి మనం. ఆ ఒకటి గుర్తుపట్టాలంటే ఆ డాక్టర్కి ఉన్న కమాండ్ ఇంపార్టెంట్. అందువల్ల మీకు ఆ డాక్టర్కి ఉన్న కమాండ్ బట్టి ఆ 1000లో ఒకటి సూటబుల్ డ్రగ్స్ మన పేషెంట్కి ఇచ్చామనుకోండి పెయిన్ ½ an hourలో రిలీఫ్ వస్తుంది. అలా చూశాను నేను. అంటే క్యాన్సర్ కేసుల్లో నేను చూసిన కేసుల్లో మన చాంబర్లో ఉండగానే సివియర్ పెయిన్ ఉండే పేషెంట్ ఆ మెడిసిన్ వేసుకుని అరగంట తర్వాత రిలీఫ్ వచ్చేస్తుంది వాళ్ళకు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. 3 సిస్టమ్స్ ఒక హోమియోపతి ముగ్గురు కలవాలి ఒకటేసారి. హోమియోపతి, మంచి డాక్టరు, మంచి సెలెక్షన్, 3 నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు. ఆ 3 ఉన్నప్పుడు మీకు ఆ 1000లో ఒక డ్రగ్ సెలెక్ట్ చేసామనుకోండి ఆ పేషెంట్కి ఏ స్టేజ్లో పెయిన్ ఉన్నా తగ్గుతుంది. ఈవెన్ ఎపెండిసైటిస్ పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ చేసేస్తాం సర్జరీకి పంపకుండా. మళ్ళీ రిలాప్స్ అయిపోయి సపోజ్ సబ్అక్యూట్ ఎపెండిసైటిస్కి వెళ్ళినప్పుడు కామ్గా ఉన్నప్పుడు నాకు పెయిన్ వస్తుంది అనుకుంటే అప్పుడు సర్జరీకి వెళ్ళండి అని చెప్పి స్టేజ్ చాలామంది పేషెంట్స్ చూశాను. కానీ ముందే వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఏదో బయట తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి మెంటల్ టెన్షన్ పెట్టుకోవడం ఎందుకు, చేసుకోండి అంటాం అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ శైలజ్ గారు ఉన్నారండి ఖమ్మం నుంచి. శైలజ్ గారు మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా వారికి ఈ తొడకాలు కింద నుంచి బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే, అది సయాటికా అని చెప్పారు సార్. నిన్ననే ఎంఆర్ఐ తీసుకున్నారు సార్. ఓకే, ఈ ఎల్పై దగ్గర అంతా లోనికి ఒత్తుకుపోయిందని చెప్పారు సార్. పెయిన్ బాగా వస్తుంది. ఓకే, అది ట్రీట్మెంట్ ఏం ఆపరేషన్ ఏమైనా చేయించుకోమంటారా? ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒకసారి కన్సల్ట్ అయితే మంచిదండి. ఎందుకంటే నేను చూసిన కేసులను కూడా సర్జరీ చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరికి సర్జరీ వెళ్ళేంత అవసరం రాలేదు నాకు తెలిసి. బట్ ఇక్కడ మీ వారు ఒకసారి ఎంఆర్ఐ మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది కేసు ఏంటి అనేది. బట్ ఏదైనా కూడా కొన్ని రోజులు ఆగేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హోమియోపతి ట్రీట్మెంట్ రిలీఫ్ వస్తుంది ఆటోమేటిక్గా. రిలీఫ్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం, తొందర ఏం లేదు కదా. ఎందుకంటే ఈరోజు చేసుకోకపోతే రేపు ఏమి అయిపోయేది ఏం కాదు, సయాటికాలు పెయిన్ ఒకటే ఉంటుంది. సో ముందు పెయిన్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత సర్జరీ అవసరమా కాదు తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు, తొందర ఏం లేదు. అంటే వెళ్ళమని నేను వద్దని చెప్పను. బట్ ఫస్ట్ ఆప్షన్ హోమియోపతి ట్రై చేయండి, సెకండ్ ఆప్షన్ సర్జరీకి వెళ్ళండి.
సెకండ్ ఆప్షన్ వెళ్ళే అవసరం రాకపోవచ్చు అంటారు ఇది. ఎందుకంటే నేను చూసిన కేసు అలాంటివి కాబట్టి మీరు ఏదైనా ఇప్పటికీ ఆ కేసు ఆ డాక్టర్కి అర్థమైతే కనుక ఒక కమాండబుల్ డాక్టర్ అప్రోచ్ అయితే మీరు ఆటోమేటిక్గా అది సర్జికల్ కేసా, మెడికల్ కేసా, ఇమీడియట్గా వెళ్ళే కేసా కూడా చెప్పగలుగుతారు మీకు. సో ఆ ప్లాన్ చేయండి, తొందరపాటు సర్జరీకి వెళ్ళేంత అవసరం లేదు. అండ్ అలానే హోమియో వాడినా తగ్గలేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు డాక్టర్, దీనిపైన మీరేమంటారు? అంటే మీరు అన్ని చాలా పాజిటివ్ కేసెస్ చూశారు, దీనికి అంటే మీకు సంబంధించి ఇక్కడ కంప్లీట్ మెజారిటీ పేషెంట్స్ అదే అడుగుతారు. ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ వాడేసానండి, హోమియోపతి వాడాను, ఆయుర్వేద వాడాను, అలోపతి వాడాను, అన్నీ వాడేసాను, పెద్ద రిలీఫ్ ఏం లేదు, మళ్ళీ హోమియోపతికే రావాలి ఎందుకు అని. అంటే మీకు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్. ఇక్కడ హోమియోపతిలో మంచి డాక్టర్ని ఎంచుకోలేదు. మీకు డాక్టర్ని ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ డాక్టర్కి అర్థమైపోతుంది. అంటే మీరు హోమియోపతి ఫీల్డ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కౌంటబుల్ డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు, అందరూ ఎక్స్పర్ట్స్ కాలేరు. ఎందుకంటే మీకు క్లినికల్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. నేనున్నాను 1000 కేసులు 10,000 కేసులు చూసేంత డాక్టర్స్ ఉండవు. రోజుకి 100 మందిని 70 మందిని నేను చూసే పేషెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తాను. అలా కొన్ని సంవత్సరాల తరబడి చూశాను. నాకు ఏ కేసు ఎలా పనిచేస్తుందో నేను బ్లైండ్గా చెప్పగలుగుతాను. నేను పేషెంట్కి ఇచ్చే టైం కూడా 3 to 5 minutes ఇస్తాను, ఎక్కువ కూడా ఇవ్వను. మరి అంటే 3 to 5 minutesలోనే అతనికి రిలీఫ్ వచ్చేస్తూ ఉంది, అంతేగాని 1 గంట చూడాల్సిన అవసరం రాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే నా ఎక్స్పోజర్, నా విజన్ నేను చూశాను అంతే. దీనివల్ల మీకు ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, హోమియోపతి అంటే ఎక్కడక్కడ ఇస్తుంటే వెళ్ళాము సార్, టెంపుల్కి వెళ్ళాము, ఏదో మామూలు డాక్టర్ని చూసాము, ప్లస్ వీళ్ళు పోయి హాస్పిటల్స్కి ఎప్పుడు కూడా అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ అప్రోచ్ ఉండకపోవచ్చు. ఏదైనా మీరు నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరే మీరు ఒక 6 months to 1 year ఉంటే మీ బాడీ ఏంటో నాకు అర్థమవుతుంది, మీ కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది. అంతేగాని నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో 1 month తర్వాత ఇంకో డాక్టర్ వచ్చాడు అనుకోండి, ఆ డాక్టర్కి ఏం అర్థం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా డాక్టర్స్ మార్చుకుంటూ పోవడం వల్ల హోమియోపతిలో వచ్చే అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఆ ఎక్స్పోజర్ ఎప్పుడు ఆ డాక్టర్ చేతిలోనే ఉండాలి. అంటే మిమ్మల్ని చూస్తేనే గుర్తుపట్టేయాలి అది. అందువల్ల మనకి పేషెంట్స్ ఎలా అలవాటు అయిపోతారంటే ఆ పేషెంట్ మనకి ఏమీ చెప్పకపోయినా ఫోన్లో మాట్లాడినా కూడా ఆ పేషెంట్ మనం గుర్తుపట్టేస్తాం, వాయిస్ మెడిసిన్ చెప్పేస్తాం, అతను రావాల్సిన అవసరం కూడా లేదు. అంటే నా దగ్గర నేను చెప్పుకోకూడదు, కానీ నేను ఏదైనా అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నానంటే నా పేషెంట్ చెప్తే, ఈవెన్ కార్ ఎక్కేటప్పుడు కూడా పేషెంట్ అక్కడ కనిపించారు టగటగా వచ్చి బుక్ చూపించేసేసి సార్ మందు రాసేసి తీసుకుని వెళ్ళిపోతామంటారు. అంటే వాళ్ళకి 10 seconds కూడా చాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఎవడు కూడా అట్లా అంత డబ్బు ఇచ్చేవాడు 10 seconds కోసం వాడు కార్ దగ్గర అతను వచ్చేసి మీరు రాసేయండి సార్ మేము చూసుకుంటామని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. చాలా వందల మంది చూసాను నేను. అందువల్ల అంటే పేషెంట్ కూడా నమ్మకం అది, ఆ ట్రీట్మెంట్ పార్ట్ మీద. అలాంటి డాక్టర్ మీరు అప్రోచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు భయపడాల్సిన అవసరం రాదు దేనికి కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వారణాసి గారు. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి, చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.